అరే మనం దగ్గరకు వచ్చేసాం, అర్థమైందా? వావ్, ఈ చోటు ఎంత ప్రశాంతంగా ఉంది. గ్రామాల్లో స్వచ్ఛమైన గాలి వీస్తుంది కదా. ఇది మా చిన్నాయన గ్రామం, అర్థమైందా? తమ్ముడు ఆకలిస్తోంది. మన చుట్టూ శనకాయ పప్పులే ఉన్నాయి, ఎంత కావాలంత తిందాం. అక్కడ చూడవయ్యా. నా పొలాల్లో దొంగతనం చేస్తున్నావా? ఏం చేస్తాను చూడండి. పరిగెత్తండి. ఇతను ఈ పొలానికి యజమాని, రండి పారిపోదాం. పదండి, పొలంలోకి వెళ్దాం. అప్పుడే వాళ్ళు మనల్ని కనిపెట్టారు. మిమ్మల్ని వదిలిపెట్టను. నువ్వు తప్పించుకోలేవు. త్వరగా పరిగెత్తవయ్యా. అరే లేదా, అన్నయ్య మమ్మల్ని కాపాడండి. ఒక షీప్ మమ్మల్ని కొట్టడానికి తరుముతోంది. అది నేనే. అలా దొంగతనం చేస్తున్నారా? ఒప్పటి కదా, సర్పంచ్ మిట్టులల్లా అన్న కొడుకువి కదా. అవును, అర్థమైంది. అరే బాబు, నిన్ను చూసి చాలా కాలం అయింది. ఇదిగో తీసుకో, ఎంతైనా తీసుకో, ఎందుకంటే నువ్వు ఈ ఊరు అబ్బాయివి. నాకు ఇంకొకటి ఇవ్వండి. మీరు తరిమినందువల్ల నాకు బాగా ఆకలేస్తోంది. ఇంతసేపు ఇక్కడ ఉండకూడదు. మీరు త్వరగా వెళ్ళండి బాబు. ఇదిగో ఇది తింటూ వెళ్ళండి. ఇక్కడ పెద్ద ప్రమాదం ఉంది. ఎలాంటి ప్రమాదం ఉంది? ఈ ఊర్లో రాక్షసుడు ఉన్నాడు. రాక్షసుడా? 2 నెలలుగా ఈ ఊర్లో ఉన్న పర్వతం మీద గుహలో ఉన్నాడు. త్వరగా రండి అయ్యా. ఆగండి, ఎందుకు ఒకరి మీద ఒకరు తలపడుతున్నారు? అరే నాన్న పొప్పెట్టో, మీరు గొడవ పడి త్వరగా నిర్ణయం తీసుకోండి. చీకటి పడుతుందిగా. జామ పండు తిని ఈ చిన్న విషయాలకి ఎందుకు గొడవ పడుతున్నారు? సర్పంచ్ మీరే కదా, మీరే నిర్ణయం తీసుకోండి. అన్ని పంచాయతీల్లోనూ ఈ నిర్ణయమే తీసుకున్నారు. భోజనం ఎవరు తీసుకెళ్లాలని గొడవ పడే నిర్ణయం తీసుకోవాలి. ఎవరికి భోజనం తీసుకెళ్ళాలి? రాక్షసుడు అబ్బాయి. అయితే ఎందుకని గొడవ పడ్డాం? ఇద్దరు వెళ్లి భోజనం పెట్టరావచ్చు కదా. రాక్షసుడు కదా, అన్నిటినీ తినేస్తాడు. అసలు గొడవ ఇందుకే కదా జరుగుతుంది. ఎవరైతే జయిస్తారో వాళ్ళు భోజనం తీసుకెళ్ళక్కర్లేదు. జామ పండు తిని అయితే జామ పండు తింటూ ఆపేయండి. చూడండి, రాక్షసులు ఎవరు లేరు. లేదు లేదు, ఇక్కడ ఉంది బాబు. మేము చూసాం. టౌన్ లో ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాదు. ఈ రాక్షసులంతా కథల్లో ఉంటారు, అర్థమైందా? నీకన్ని విషయాలను అనుమానాలే. మేము స్వయంగా చూసామంటున్నావుగా. వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత అవస్థ పడాల్సింది మనమే కదా. బాబు, ఇద్దరు పోట్లాడుకోండి. భోజనం తీసుకెళ్ళడానికి టైం అయిపోతే ఆ రాక్షసుడు నిప్పులు కక్కుతాడు. ఈ రోజు అతిథులు వచ్చారు, గొడవ పడకండి. ఈ రోజు భోజనం నేను పంపిస్తాను. నాన్న, మీ పిన్నికి వెళ్ళి చెప్పు, వెంటనే శాకాహారం భోజనం చేయమను. మాంసం తినడా? రాక్షసులు శాకాహారం తింటారా? అతను శివమతస్థుడు. మీ పిన్నితో వెళ్ళి క్యారెట్ హల్వా చేయమని చెప్పు. జామ పండు తిని. సరే సర్పంచ్ గారు. బాగా హెల్త్ కాన్షియస్ రాక్షసుడు సాలెడ్ తింటున్నాడు. బాబాయ్, తప్పు ఎక్కడో చోట జరిగింది అనిపిస్తోంది. భోజనం తీసుకురావడానికి ఎందుకు లేట్ అవుతోంది? పారిపోండి. రాక్షసుడికి కోపం వచ్చింది, నిప్పులు కక్కుతున్నాడు. త్వరగా భోజనం పంపించండి. జామ పండు తిని. జామ పండు తింటూ టైం వేస్ట్ చేయకండి. త్వరగా భోజనం పంపించండి. త్వరగా పంపించండి. రండి, నాతో పాటు రండి. బన్నీ ఎక్కడా? బన్నీ రా. రండి రండి, త్వరగా రండి. జామ పండు తిని. రాక్షసుడికి భోజనం త్వరగా పట్టుకెళ్ళాలి. అరెరే, నా పొప్పటి ఎంత కాలం తర్వాత వచ్చాడు. ఇంకా ఆ రాక్షసుడు కోపం కూడా తట్టుకోవాల్సి వస్తుంది. నిప్పు రాజేసి. పప్పటెప్పుడు నిప్పు రాచేశాడు. అరే, ఇది వీళ్ళ అలవాటు. బాబాయ్ ఏమో జామ పొడి తినమంటాడు, పిన్నేమో పొయ్యి ఊదమంటుంది, అర్థమైందా? ఇలా చూడండి, ముందు ఆ రాక్షసుడికి భోజనం పంపిస్తాను. ఆ తర్వాత మీకు రుచిగా ఏదైనా వండి పెడతాను. నిప్పు రాజేసి. సరే,
ఆ గుహలో ఏదో సమస్య ఉంది. ఒకసారి రండి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈరోజు రాక్షసుడికి భోజనం ఇవ్వడానికి మేము నలుగురం వెళ్తాం. మీకేమైనా పిచ్చెక్కిందా? జామ పండు తిని నీవు జామ పండు తినలేదు. ఆ రాక్షసుడు కోపంగా ఉన్నాడు. మీ ప్రాణాల్ని పణంగా పెట్టబోతున్నారా? నిప్పు రాజేసి కాదు, మీరు నిప్పు రాజేసి భోజనం మాత్రం చేయండి. ఇవ్వడానికి మేము నలుగురు వెళ్తాము. వద్దు. నేను చెప్పేది వినండి, గ్రామస్తులంతా నాతో పాటు రండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మేము ఆ రాక్షసుడిని వెళ్ళి బతిమలాడతాం. పపాయ్, నువ్వైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. అవును, చూడండి బాబాయ్, జోర్దార్ బన్నీ చెప్పింది నిజమే. అర్థమైందా? నాకు మంచిదే అనిపిస్తుంది జామ పండు తిని. ఒక్కసారి ప్రయత్నిస్తే తప్పే ఉంది. నిప్పు రాజేసి సరే, మీరు చేయాల్సిన పని ఒకటే. ఎవరికి తెలియకుండా ఆ గుహ వెనకాలకి వచ్చి నిల్చోండి చాలు. మేము నలుగురం వెళ్ళి రాక్షసుడికి భోజనం ఇస్తాం. అలా ఎందుకు? బాబాయ్, ఇంతమందిని చూస్తే రాక్షసుడికి కోపం వస్తుంది. అవును, ముందు తిని సంతోషపడివ్వండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. అర్థమైందా? అలాగే, నువ్వు భోజనం రెడీ చెయ్యి. నేను అందరితోటి మాట్లాడొస్తాను జామ పండు తిని. కొంతమందే వచ్చారు, మిగిలిన వాళ్ళు ఎవరూ రాలేదు జామ పండు తిని. మీరు వాళ్ళని జామ పండు తిననివ్వకూడదు. నువ్వు పని మీద దృష్టి పెట్టు. మీరు తర్వాత రండి, ముందు మేం వెళ్తాం. వెళ్ళి ఆ పెద్ద చెట్టు కింద భోజనం పెట్టండి. రాక్షసుడు సార్, మేము భోజనం తీసుకొచ్చాం. చెట్టు కింద ఉన్న బండ మీద పెట్టి వెళ్ళండి. మేము మిమ్మల్ని కలవాలి. నేను ఎవరిని కలవను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ తినేస్తాను. తినడానికి రండి, భోజనం మీకోసమే తీసుకొచ్చాము. ఏ టాంకీ, నువ్వేం చేస్తున్నావు? ఆ ఆహారాన్ని ఇక్కడ పెట్టి తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. రండి, అందరం వెళ్ళి దాక్కుందాం. రాయి దానికదే వెళ్తుంది. అది రాక్షసుడే. కింద చూడండి, రాళ్ల కింద చక్రాలు ఉన్నాయి. అందరూ దాక్కుని ఆ గుహ దగ్గరికి వెళ్దాం. తినకండి బాబా, అది రాక్షసుడి భోజనం. కోపం వచ్చేస్తుంది. రాదు, ఎందుకంటే ఆ నకిలీ రాక్షసుడు ఇతనే. ఏయ్, ఎవరు నువ్వు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే ఏం చేస్తావు నాకే తెలియదు. వెళ్తాం, మాతో పాటు నిన్ను కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం. అర్థమైందా? వచ్చి నన్ను పట్టుకుంటావా? రా రా, పట్టుకో, పట్టుకోవచ్చు. ఇయ్యా, పట్టుకో. అందరం కలిసే దాడి చేద్దాం. రండి, నాతో పాటు రండి. త్వరగా అతన్ని కట్టేయండి. ధైర్యవంతులైన పిల్లలు, మీ వల్లే వీడి దొరికిపోయాడు. కానీ వీడు రాక్షసుడు కాదని ఎలా తెలిసింది? నా రాక్షసుల్లో భయపెట్టేటప్పుడు అక్కడ నిప్పొచ్చింది కదా, అవన్నీ మోడర్న్ టపాకాయలు. దీపావళప్పుడు టౌన్ లో కాల్చే టపాకాయలు. అవన్నీ గాల్లో పేలుతాయి. అలా వెళ్ళేటప్పుడు ఒక రాకెట్ నా వీపు మీద తగిలింది. ఆ భయంకరమైన శబ్దం ఇదిగో దీంతోనే చేస్తారు, చూడండి. బాబాయ్, ఐ లవ్ యూ.
ఈయన భయపెట్టేటప్పుడు టుక్కు టుక్కుని శబ్దం వచ్చింది కదా, మైకి సరిగ్గా వైర్ పెట్టకపోతే అలాగే సౌండ్ వస్తుంది. మరి ఆ రాక్షసుడి మొహం అది ఉట్టి బెలూనే. ఇందులో గ్యాస్ నింపి పంపుతాడు. ఇలా చూడండి. శబాష్ పిల్లలు, మీ తెలివితేటల వల్ల ఈ రోజు మేము తప్పించుకున్నాం. వీడిని ఇలాగే వదిలేస్తే అందరినీ మోసం చేసేవాడు. బాబాయ్ జాంకాయ తిని కాదు, క్యారెట్ తిని.